ఒక రీల్ని కానీ ఒక వీడియోని కానీ అల్గోరిథం అసలు ఎట్లా వైరల్ చేస్తుంది అనే మెకానిజం కనుక మీకు తెలిసిందనుకో మీ ప్రతి రీలు వైరలే. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అసలు ఒక రీల్ని వైరల్ అని ఎప్పుడు అంటాం మనం, అంటే ఎన్ని వ్యూస్ వస్తే వైరల్ అయినట్టు, అండ్ అల్గోరిథము మనం పెట్టిన రీల్ని కానీ ఒక పోస్ట్ని కానీ ఒక వీడియోని కానీ ఎలా వైరల్ చేస్తుంది, అంటే దాని మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది, దేన్ని మనం వైరల్ అని అంటాం, అండ్ వైరల్కి ట్రెండింగ్ డిఫరెన్స్ ఏంటి. చాలా మంది అంటారు నా వీడియో ట్రెండింగ్లో వెళ్తుంది అంటారు, కొంతమంది నా వీడియో వైరల్ అయింది అంటారు. అసలు ఈ రెండు ఒకటైతే కాదు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఒక రీల్ వైరల్ అవ్వడానికి ఏమేమి చూస్తుంది అల్గోరిథం, అంటే ఏమేమి మనం ఫాలో అయినప్పుడు ఒక వీడియోని వైరల్ చేస్తుంది, వీటన్నిటికీ నేను మీకు ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తా. వీడియో చాలా యూస్ఫుల్, తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అంటే దానికి వేరియస్ రీజన్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. అవన్నిటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో ఎండ్ స్క్రీన్స్ లో ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన కంటెంట్ యాక్చువల్లీ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి బ్రదర్, మన ఛానల్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వైరల్ అవ్వడం అంటే ఏంటి అని అంటే, మనం ఏదైతే ఒక పోస్ట్ పెడతామో, ముఖ్యంగా ఒక రీల్ ఆర్ ఒక వీడియో పెడతామో, విత్ ఇన్ ది 12 అవర్స్ లేదంటే ఒక 24 అవర్స్లో 20,000 వ్యూస్ని కనుక హిట్ చేసి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు అది వైరల్ అవుతుంది అని అర్థం. అంటే వైడర్ ఆడియన్స్కి చాలా ర్యాపిడ్గా రీచ్ అయిపోవాలి. అది అలా గనక తొందరగా జనాలందరికీ రీచ్ అవుతుంది అని అనుకుంటే దెన్ మన వీడియో వైరల్ అయినట్టు అని అర్థం. అంటే మరి ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కానీ లేదంటే యూట్యూబ్ కానీ, మెయిన్గా ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తా. ఈ అల్గోరిథం అసలు ఎలా ఒక రీల్ని వైరల్ చేస్తుంది అని అంటే, ఫస్ట్ మనకున్న ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకోండి. యూనో అంటే ఇప్పుడు మీకు ఒక 1000 ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకోండి, మీరు ఒక రీల్ అప్లోడ్ చేస్తే అందులో 20% ఆఫ్ ఫాలోవర్స్కి రీచ్ చేస్తుంది మనం పెట్టిన కంటెంట్ని. అంటే ఒక రీల్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ 200 మందికి చూపిస్తుంది అల్గోరిథం. ఈ 200 మందిలో మినిమం 60% కంటే ఎక్కువ మంది మన రీల్ని లైక్ చేయడము, చూడగానే సేవ్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, లేదు మాకు ఇవన్నీ రావట్లేదు బ్రో అని అనుకుంటే అట్లీస్ట్ మీకు 0.5% చూడాలి మీ రీల్ని. మీ రీల్ ఒక 30 సెకండ్లు ఉందనుకో, అందులో కనీసం 15 సెకండ్లన్నా చూడాలి. అప్పుడైనా కానీ అల్గోరిథం చూసిన ప్రతి ఒక్కడు వెంటనే ఈ రీల్ని స్కిప్ చేయకుండా సగం దాకా చూస్తున్నాడు డ్యూరేషన్లో, అంటే దీంట్లో ఏదో యూస్ఫుల్ థింగ్ ఉంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక 20% ఆఫ్ మీ ఫాలోవర్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఎంత, ఇంకొక 200 మందికి, అంటే మొత్తం 400 మందికి రీచ్ చేస్తుంది. వాళ్ళలో కూడా 60 to 70% వ్యూవర్స్ మీ రీల్కి రియాక్ట్ అవ్వడం, లైక్ చేయడము, కామెంట్ చేయడం, సేవ్ ఆర్ షేర్, లేదంటే 0.5% చూడడం. ఇలా చూస్తే అప్పుడు మీ నాన్ ఫాలోవర్స్కి రీచ్ చేస్తుంది. మీ ఫాలోవర్స్కి కాకుండా వేరే వాళ్ళ ఫాలోవర్స్ ఫీడ్లో కూడా చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ ఫర్ యూ పేజ్లోకి వెళ్ళిపోతుంది, అంటే మెయిన్ రీల్స్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు అనుకో, దెన్ ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్తుంది. అంటే ఆ విధంగా ఒక రీల్ అనేది వైరల్ చేస్తుంది. మీ నాన్ ఫాలోవర్స్ దాకా రీచ్ అవ్వాలి, వైరల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీకున్న ఫాలోవర్స్ రియాక్ట్ అవ్వాలి. ఇలా అల్గోరిథం ఒక రీల్ని వైరల్ చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. సరే, ఇప్పుడు మరి నాకున్న ఫాలోవర్స్ ఏమో ఒక 1000 మంది ఉన్నారు బ్రో, నాకు ఎన్ని వ్యూస్ వస్తే వైరల్ అయినట్టు అని అనుకుంటారు చాలా మంది. ఇక్కడ వైరల్ అనేది కూడా మీకున్న ఫాలోవర్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 700 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు ఏ రీల్ పెట్టినా కూడా, కొంతమంది నా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా చెప్తూ ఉంటారు, బ్రో నేను పెట్టిన ప్రతి రీలు 4-5 వేల వ్యూస్ వస్తాయి, లేదంటే 10,000 వ్యూస్ కూడా వస్తాయి, బట్ సడన్గా నేను ఇప్పుడు ఏ రీల్ అప్లోడ్ చేసినా నాకు 1500-1800 వ్యూస్ మాత్రమే వస్తూ ఉంటాయి అని చెప్తారు. మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి అంటే 700 అని చెప్తారు. అంటే మీ రీల్స్ మస్తు పర్ఫామ్ చేస్తున్నాయని దాని అర్థం. యూనో మీకున్న ఫాలోవర్స్కి 10 టైమ్స్ వ్యూస్ వచ్చినాయి అనుకో, కథం అది వైరల్ అయిపోయినట్టే. మీకున్న 700 ఫాలోవర్స్కి మీరు పెట్టిన ప్రతి రీలు 5-6 టైమ్స్ ఎక్కువ వ్యూస్ వస్తుంది అని అంటే, మీకు 5-6 వేల వ్యూస్ వస్తున్నాయి అని అంటే అది డెఫినెట్గా వైరల్ అవుతుంది అని అర్థం. మీకు 1 మిలియన్ వ్యూస్ వస్తేనే వైరల్ అయినట్టు కాదు. మీకున్న ఫాలోవర్స్కి మీరు పెట్టిన కంటెంట్ ఒక 3-4 టైమ్స్ ఎక్కువ వ్యూస్ వస్తే చాలు వైరల్ అయినట్టే మీ రీల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు పెట్టిన ప్రతి రీలు 1.5 lakh లేదంటే 2 lakh రీచ్ వస్తుంది అంటే అదేం వైరల్ అయినట్టు కాదు. మీకున్న ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక 1.5 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ మాత్రమే రీచ్ ఎక్కువ వస్తుంది అని దాని అర్థం. ఇప్పుడు నా పేజే చూసుకోండి, నాకు 40,000 చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, నాకున్న ఫాలోవర్స్ కంటే ప్రతి రీలు మాక్సిమం ఒక 20 రీల్స్లో 15-18 రీల్స్ నాకున్న ఫాలోవర్స్ కంటే 10 టైమ్స్ ఎక్కువ వ్యూస్ వచ్చిన రీల్సే. 10 టైమ్స్ అంటే ఎంత, నాకున్న ఫాలోవర్స్ 40,000, 10 టైమ్స్ అంటే 4 లక్షల వ్యూస్ కంటే ఇంకెక్కువ ఉంటాయి. 20 టైమ్స్ 30 టైమ్స్ ఉన్న రీల్స్ కూడా ఉన్నాయి నా దాంట్లో. సో కాబట్టి నా అన్ని రీల్స్ వైరల్ అయినట్టే. అండ్ దట్టు వైరల్ అని అంటే, మనం ఇప్పుడు మనకున్నది ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మనం ఒక రీల్ పెట్టినాం, అది ఇప్పుడు కాకుండా ఒక 1 మంత్కో 2 మంత్స్కో అప్పుడు మీకు ఒక 1,00,000 వ్యూస్ 2 లక్షల వ్యూస్ వస్తే అది వైరల్ అయినట్టు కాదు. మనం పెట్టినప్పుడు ర్యాపిడ్లీ వైరల్ అయిపోవాలి. లేదంటే కనీసం మనకు కొన్ని రోజుల వరకు తక్కువ వ్యూస్ వచ్చినా సడన్లీ ఏదో ఒక రోజు
చేస్తుంది బాగా రీల్, అప్పుడు అది వైరల్ అవుతుంది అని అర్థం. అంతేగాని మనం పెట్టంగానే 2-3 డేస్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయలేము అది ఖచ్చితంగా వైరల్ అయింది అని చెప్పలేము. అసలు ట్రెండింగ్కి వైరల్కి డిఫరెన్స్ ఏంటి అంటే నిజంగా ఆ రెండు వేరు. వైరల్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ పీస్ అంటే ఆ పర్టికులర్ రీల్ కానీ ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే వైరల్ అవుతూ ఉంటుందో అంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం, ఎంగేజ్మెంట్ ఎక్కువగా రావడం, ఇందాక నేను చెప్పినట్టు లైక్స్ షేర్స్ బాగా రావడం, ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్ళడం, ఇలా చాలా తక్కువ టైంలో ఎక్కువగా రీచ్ వచ్చింది అనుకో అప్పుడు అది వైరల్ అవుతుంది అని అర్థం. ట్రెండింగ్ అంటే ఏంటి, మరి మీరు పెట్టిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దానిని అనుసరించి అంటే సేమ్ అలాంటి రీల్సే ఎక్కువ మంది క్రియేట్ చేస్తున్నారు అనుకో, రీల్స్ కానీ పోస్టులు కానీ. ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు అల్లు అర్జున్ గారిది అరెస్ట్ జరిగింది కదా, సో ఈ అరెస్ట్ని బేస్ చేసుకొని దీని మీద చాలా మంది వీడియోస్ చేసిండ్రు, రీల్స్ చేసిండ్రు, అంటే వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. సో చాలా మంది రీల్స్ వైరల్ అయిపోయినాయి. అంటే ఏంటి, అల్లు అర్జున్ అనే టాపిక్ ఈ టైంలో ట్రెండింగ్లో ఉంది. సో ఆ ట్రెండ్ని మీరు కూడా యూస్ చేసుకొని అదే టాపిక్ మీద రీల్స్ చేస్తున్నారు కాబట్టి మీ వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ట్రెండింగ్ అంటే ఇది, వైరల్ అంటే ఇది. సో అల్గోరిథం ఎట్లా ఒక రీల్ని వైరల్ చేస్తుంది అనేది మీకు అర్థమైంది కదా. కాబట్టి మీరు చేసే కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేటట్లు చూసుకోండి. సేవ్స్, షేర్స్, లైక్స్, కామెంట్స్, ఎస్పెషల్లీ ఆడియన్స్ రిటెన్షన్ సగం సేపు అయినా మీ రీల్ని చూసేటట్లు చేయండి. ఎంగేజింగ్ ఉండే రీల్స్ని జనరేట్ చేయండి. డెఫినెట్గా మీ కంటెంట్ కూడా వైరల్ అవుతుంది, ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు యూనో. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే దానికి చాలా రీజన్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. వాటన్నిటి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. సో వీడియోలో ఫస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.